నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ ఏ రివల్యూషనరీ వరల్డ్ లీడర్ పుస్తకాన్ని అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు ఆవిష్కరించారు. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమం తెలంగాణ భవన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 2025 వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపిన టీమిండియా ఆటగాళ్లు. నరేంద్ర మోదీ ఏ రివల్యూషనరీ వరల్డ్ లీడర్ పుస్తకాన్ని అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆవిష్కరించారు. శ్రీ నరేంద్ర మోడీ గారు బాల్యంలో ఎంత సామాన్యమైనటువంటి స్థితి నుంచి ఎదిగి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3 సార్లు, ప్రధానమంత్రిగా ఎదగడమే కాకుండా ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి తీరుతెన్నులు మనందరికీ తెలుసు. అందుకోసమే శ్రీ నరేంద్ర మోడీ ఏ రెవల్యూషనరీ వరల్డ్ లీడర్ అనే పేరు మీద త్రిభాషా పుస్తకాన్ని తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్లో కూడా వారిపైన ఈ యొక్క వ్యాసవల్లో అన్ని విషయాలను కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, భారతదేశ యొక్క ఎకానమీని ఏ విధంగా ఎదిగింపజేశారు, G20 దేశాల యొక్క వ్యవస్థకు అధ్యక్షత వహించి ఏ విధంగా వసుదైక కుటుంబకం అనేటువంటి సందేశాన్ని వారు ఇవ్వగలిగారు. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో GST సుంకాలను, టారిఫ్లను తగ్గించి ఏ విధంగా సామాన్యుడికి కూడా సరళమైనటువంటి జీవన విధానాన్ని సులువు చేశారనేటువంటి రీతిలో అనేకమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క పుస్తకంలో అన్ని విషయాలు చర్చించడం జరిగింది. ఇవాళ ఆయన 75వ జన్మదినోత్సవం. వారు ఇప్పటికి కూడా ఒక నవయువకుడిగా ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు యోగాతో ఆరంభమై సుమారు 20 గంటలు పనిచేసేటటువంటి ప్రధానమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఒక మహాయోగిగా, ఒక ధ్యేయయోగిగా, ఒక కర్మయోగిగా, ఒక లక్ష్యయోగిగా మోడీ గారి యొక్క జీవితం మనందరికీ తెలిసినటువంటిదే. అందుకోసం వారి తత్వం, వారి దూరదృష్టి, వారి దార్శనికత కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ పరివ్యాప్తం శాంతి కాముకమైనటువంటి వసుదైక కుటుంబకంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రపంచమంతా కూడా ఎక్కడ భారతీయులున్నా, ఎక్కడ వారి అభిమానులున్నా ఒక పర్వదినంలా, ఇది మోడీ గారి జన్మదినం కాదు, మా అందరికీ పర్వదినం అనేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో వారి మీద కొన్ని ఈ యొక్క వ్యాసాలను రాసి ఈ పుస్తకాన్ని ఈరోజు అధికారికంగా శ్రీ రామచంద్రరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమం తెలంగాణ భవన్. అడుగుపెట్టిన శుభదినం 17 సెప్టెంబర్. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న
ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైన దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. ఒక షేక్ బందగి, ఒక దొడ్డి కొమరయ్య, ఒక ఆరుట్ల కమలమ్మ, ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండి గట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే మరి నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముళ్ళు చెల్లెళ్ళు గ్రూప్ 1 పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. ఎదురొడ్డి నిలబడి తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన, అభివృద్ధి బాటన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ, సోదరిమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తూనే ఉన్నాం. ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే, అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 2025 వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈరోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వేచ్ఛ మన జీవన విధానం. ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణ త్యాగాలు సైతం వెనకాడని జాతి మనది. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణిచివేత, పెద్దనారితనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదేవిధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. లోతైన అవగాహనతో, సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈరోజు ఈ మాట చెబుతున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్ళీ నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరు గత ప్రభుత్వంలో మనం చూసాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. 77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను
ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా అకలింపు చేసుకొని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని మేము ఈరోజు పరిపాలన చేస్తున్నాం. అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, అశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు. కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. సంపన్నులు చేసే రకంగా, పేదలందరినీ కూడా సంతోషంగా ఉండే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలను ఆ రోజు విమర్శించలేక వాటికంటే రెట్టింపు మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి నిర్వాకం చూస్తే ప్రజలందరూ కూడా గుడ్ల పకిచ్చి చూస్తున్నారు. ఆహా, ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతారా, ఇంత గొప్పగా ప్రజలను భ్రమ పెట్టగలుగుతారా వీళ్ళు అనే ఒక ఆశ్చర్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఇటీవల అనంతపురంలో ఒక గొప్ప సభ పెట్టుకున్నాడు. దాదాపు 1,00,000 మందిని జనాన్ని సమకూర్చించి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు, రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఒక పెద్ద సభ చెప్పినాడు. ఆ సభలో కూర్చొని ఎంత నిరంపెద్దనగా, ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారో జనమందరూ కూడా చూశారు. ఈ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్, దాని వివరాల్లోకి ఈ సందర్భంగా నేను పోదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ధీటుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు. దాన్ని మర్చిపోయినట్టున్నారు. 143 హామీలు, 143 ఐ లవ్ యూ అన్నట్టు 143 హామీలు మీరు యొక్క ప్రజలకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే నెరవేరుస్తామని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పారు. ఆ రోజే అనేక మంది విలేకరులకు, అనేక మంది ప్రజా సంఘాలకు డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినా కూడా కానిటువంటివి దానికి రెట్టింపిస్తామని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే వాళ్ళకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది, అనుభవంతో పాటు సంపద సృష్టించేది నాకు చేతవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ 143 హామీల్లో ప్రముఖంగా మీరు చెప్పింది, ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోయింది, మీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి 143 హామీలు కాకుండా సూపర్ 6 అని చెప్పారు. ఇటీవల అనంతపురంలో మీరు కూర్చొని బట్టి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో ఈరోజు నవ్వుల బాటకు మీరు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సూటిగా సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి పథకము అన్నదాత సుఖీభవ. ఈ రాష్ట్రంలో రైతులకు అందరికీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి మాట. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో భారత ఆటగాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్ లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో టీ20 ఫార్మాట్ల బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ ఇలా 3 కీలక విభాగాల్లోనూ భారత ఆటగాళ్లే నెంబర్ 1 స్థానాల్లో నిలిచి అరుదైన ఘనతను నమోదు చేశారు. ఇప్పటికే టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అభిషేక్ శర్మ, ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కూడా వారి సరసన చేరడంతో టీ20 క్రికెట్ పై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లయింది. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన కనబరచడమే వరుణ్ ర్యాంక్ మెరుగుపరచడానికి కారణమైంది. సీజన్ లో నిలకడగా రాణించడం, ఏకంగా 3 స్థానాలు ఏకబాకి ప్రపంచ నెంబర్ 1 బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి 733 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా అతని తర్వాత కివీస్ పేసర్ జాకబ్ టీపీ 717,
విండీ స్పిన్నర్ అఖిల్ హుసేన్ 707 వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తర్వాత ఈ నెంబర్ 1 ఘనత సాధించిన 3వ బౌలర్ గా వరుణ్ రికార్డు సృష్టించారు. మరోవైపు గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న రవి బిష్ణోయ్ 2 స్థానాలు కోల్పోయి 8వ ర్యాంకుకు పడిపోయాడు. ఈ ఏడాది IPL లోనూ అద్భుతంగా రాణించిన వరుణ్ అదే ఫామ్ ను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగిస్తున్నాడు. రాబోయే T20 ప్రపంచ కప్ కు ముందు వరుణ్ చక్రవర్తి ఫామ్ లోకి రావడం నెంబర్ 1 ర్యాంకు సాధించడం భారత జట్టుకు ఎంతో బలాన్నిస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కౌశిక్ రెడ్డి సిజోఫ్రెనియా అనే మానసిక జబ్బుతో బాధపడుతున్నాడని వెంటనే కౌశిక్ రెడ్డిని దవాఖానాలో చూపించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ వారి కుటుంబ సభ్యులను కోరారు. బుధవారం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఒక్క కమిటీ కూడా ఎందుకు చేయలేదని కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరంన్నర నుంచి మేము చూస్తున్నాం, అనేక రకాల ప్రెస్ మీట్ పెట్టిండ్రు, మేము కూడా వింటున్నాం. ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడతాడా ఏందనేది చూస్తున్నాం మేము. కానీ ఏ ఒక్కసారి కూడా అతను మాట్లాడే తీరు కానీ, ప్రవర్తన కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అతను చేసే చేష్టలు కానివ్వండి, ఏ ఒక్కటి ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక లీడర్ స్థాయి వేషాలు చేస్తలేడు. ఇంకా ఎందుకంటే నిన్న తారాస్థాయికి పోయింది. అతను మాట్లాడింది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఎప్పుడైనాయి, 4 రోజుల తర్వాత ఇతను పెట్టుడైంది. ఆ 300 ఆ 15 ఓట్లకి అతను ఎటు పోయినాయని చెప్పుడు, 15 ఓట్లు అతనే చెప్పిండు ఇవన్నీ నల్లు వాయిడ్ అయిపోయినాయి, తప్పు ఓటింగ్ చేసిందని. అది ఏదైనా కావచ్చు, సీక్రెట్ ఓటింగ్ అండి. సీక్రెట్ ఓటింగ్లో ఎవరు బీజేపీకి వేసింది, ఎవరు కాంగ్రెస్కి వేసింది అనేది సీక్రెట్ ఓటింగ్. ఇంటాక్ట్ మా ఇండియా బ్లాక్ అనేది ఇంటాక్ట్ ఉంది. సో అతను మాట్లాడేది ఏదంటే అది మాట్లాడి సంబంధం లేకుండా ఇవన్నీ చూస్తే దయచేసి నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నా, ఒకసారి మీరు చూపెట్టాలి. డాక్టర్కి, సైకాట్రిస్ట్కి కాల్ ఇస్తే నా పేరు కూడా ఎవరు కలిసిందో నేను పబ్లిక్లో చెప్పా, డాక్టర్ పేరు కూడా చెప్తా. ఎవరైతే సిజోఫ్రెనియా అనే డిసార్డర్ ఉందనేదో ఒకసారి చూపించుకుంటే బెటర్ అని నేను వారి కుటుంబం మీ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా IDOC ప్రాంగణంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, KR నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష, GWMC కమిషనర్ చాహత్ బాజ్పేయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేడు ప్రజాపాలన దినోత్సవంతో పాలు పంచుకుంటాం నాకెంతో ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజల నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్తావనకి నాంది పలికారు. ఈ శుభదినాన్ని విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పౌచన చేసేలా ప్రవర్తించటం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవం తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కార లక్ష్యంగా ప్రజల కోరిన భూ వివాదం లేని తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చట్టాన్ని
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్ని పరిష్కారం చూపిస్తున్నాం. ఈ హన్మకొండ జిల్లాలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ ఏ రివల్యూషనరీ వరల్డ్ లీడర్ పుస్తకాన్ని అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు ఆవిష్కరించారు. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమం తెలంగాణ భవన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 2025 వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపిన టీమిండియా ఆటగాళ్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.